హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటూ మార్నింగ్ రొటీన్ వ్లాగ్‌ను షేర్ చేస్తున్నాను. సో, ఇవాల్టి వ్లాగ్‌లో సీజనల్‌గా మనకు వచ్చేటటువంటి రోగాలకు ఒక హెల్తీ టానిక్‌ని తయారు చేసుకుందాము. వాటితో పాటుగా క్రిస్పీగా ఉండేటటువంటి ఇన్‌స్టంట్ దోసలు తయారు చేసుకుందాము. అలాగే అత్తయ్య గారు ఎందుకు సఫర్ అవుతున్నారు? వాటితో పాటుగా మా చిన్నాన్న కూతురు శ్రీమంతం వేడుక ఎలా జరిగింది? అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతవరకు వచ్చింది? అమ్మ పంపించినటువంటి ఐటెమ్స్ ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో, చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కామెంట్ చేశారు. సో, అందరికీ హృదయపూర్వక వందనాలండి. నాకు ఈ నడుమ కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ లాగా అయింది. అందులో వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా ఓపిక ఉండట్లేదండి. ఎక్కువ శాతం షార్ట్స్ అలాగ పెడుతూ ఉన్నాను. ముంబైకి వెళ్ళేసొచ్చిన తర్వాత కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. సో, ఇంకా ఇప్పుడైతే మనం రొటీన్ వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఉదయం లేవంగానే కొంచెం లేట్‌గానే లేసానండి. ఎందుకంటే నైట్ పడుకోవటం లేట్ అవుతుంది. సో, లేవటం కూడా లేట్ అవుతుందనమాట. అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్ అలాగా ఉండాలి తప్ప లేట్‌గా పడుకొని సగం రోగాలు తెచ్చుకుంటున్నాము ఈ కాలంలో. ఇంకా ఇప్పుడైతే చూడండి తెల్లవారిందనమాట. ఈ టైంలోనే మాకు మున్సిపల్ వాటర్ వస్తాయండి. సో, ఒక దిక్కు నీళ్ళు వదులుకుంటూ ఉంటాను, ఒక దిక్కు వాల్ మార్చుకుంటుంటాను, ఒక దిక్కు వంట చేసుకుంటుంటాను. ఇలా హడావిడిగా చేస్తూ ఉంటాను. టయానికైతే అత్తయ్యకి అన్నీ అందిస్తూ ఉంటాననమాట. చూడండి వంటగది ఎంత నీట్‌గా ఉందో. ఈ విధంగా మనం పెట్టుకుంటే చక్కగా మనకి ఎలాంటి బొద్దింకలు కానీ ఏవి రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటగది ఎప్పుడైతే మనకు డర్టీగా ఉంటుందో అప్పుడే చిన్నగా పురుగులనేది స్టార్ట్ అవుతాయన్నమాట. ఇంకా నేను మామూలుగా లిక్విడ్ చాలా సార్లు చూపిస్తూ ఉంటాను. వంట సోడా, విమ్ లిక్విడ్, వెనిగర్ వేసేసి సమపాలలో కలుపుకొని ఇలాగా ఒక క్లాత్‌కు స్ప్రే చేసేసి మనము నీట్‌గా తుడుచుకున్నామనుకో వంట అంతా అయిపోయిన తర్వాత కూడా ఇలా తుడుచుకోవటం వల్ల తొందరగా క్లీన్ చేసుకోవచ్చండి. సో, ఈరోజు నేను వంటకు కూడా ఒక స్టెప్ బై స్టెప్‌గా ఈజీగా మనం పనులు ఎలా చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. సో, నాకు 4 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటాను. 2 పొయ్యిలు ఉన్న వాళ్ళు కూడా ఇదే మేనేజ్ చేయొచ్చండి. ఫస్ట్ మనం పాలు పెట్టేసుకుంటాము. ఆ తర్వాత కాఫీకి పెట్టేస్తాము. తర్వాత మీగడ ఎప్పుడైతే ఫ్రిడ్జ్‌లో నుంచి అలాగనే తీస్తే అట్ట వస్తది గానీ, మనకు పాలనేది టేస్ట్ ఉండవు కాబట్టి కొంచెం సెగ పెట్టేసి ఆ తర్వాత పాల మీద మీగడని తీసేసి ఈ విధంగా వెన్న చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత చక్కెర ఎండుకుందండి. చక్కెర పోసేసాను. ఇంకా ఈరోజైతే మామూలుగా నేను జొన్న రొట్టె, మట్టికాయ కర్రీ అలా చేయాలనుకున్నాను. అత్తయ్యకి ఏంటంటే దోస తినాలని అనిపించిందండి. సరే ఫస్ట్ కాఫీ ఏసిచ్చిన తర్వాత నిదానంగా పనులు చేసుకుందాము, పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పాలన్నీ సిమ్‌లో పెట్టుకున్నాను. కాఫీ సిమ్‌లో పెట్టుకున్నాను. అంత లోపల మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఇలాగ పైకొచ్చాను. పైకి కాసేపైనా వస్తానండి. జస్ట్ అలా గాలి పీల్చుకోవటానికైనా మాకు చెట్లకి పూలు పూసేది ఒక 4 మందారాలు మాత్రమే. అలా చూసి ఇలా కిందికి వెళ్ళాననుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ ఉదయాన్నే యోగా క్లాస్ చేసుకుంటాను కాబట్టి ఇంకా ఇట్లా మనం స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్‌గా అనిపిస్తదండి. పైన చేసుకునేదాన్ని నడుమ ఎండాకాలం గదా చేసుకోవట్లేదు. కిందనే ఎక్కువ శాతం చేసుకుంటానండి. వాతావరణం చూడండి ఎంత బావుందో. గాలి ఎక్కువగా పెడుతుంది కానీ, మనకు ఏదైనా వాకిళ్ళు బంధించినప్పుడు వెంటనే మనకు చెమటలు పోస్తూ ఉన్నాయండి. అందులో కోతులు, అసలు పిల్లులు ఎక్కువ అయిపోయినాయన్నమాట. నేను ఈ ఇన్విజిబుల్ గ్రిల్ వేయించుకోవటం వల్ల చాలా మేలైందండి. అసలు అత్తయ్య గూడా రోజు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు వింటూ ఉన్నది. ఒక నెల అయిందనమాట రావట్లేదని చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా మధ్యాహ్నం కూడా ఏదో ఒకటి చూస్తూ ఉన్నారు గానీ, ఆమెకు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా అలాగే ఫీల్ అవుతున్నారనమాట. సో, ఎవరికైనా అంతే కదండీ. ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ పెట్టాననుకో మంచిగా బావున్నాయి. 60 ఇయర్స్ వాళ్ళకి మన ఛానల్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. నా దగ్గర ఆ పాప ఉన్నట్టుగా ఒక బిడ్డలాగా, ఒక చెల్లెల్లాగా, ఒక అక్కలాగా చూసుకునేవాళ్ళు. సో, ఈ వీడియోస్ అన్నీ చూసి అలవాటున్న వాళ్ళకి పెట్టకపోతే మనసు ఏదోలా ఉంటుంది. ఒకరొకరికి ఒక్కొక్క అలవాటు. అత్తయ్య ఉదయాన్నే ప్రవచనాలు వినడం అలవాటు. సో, ఇదనమాట. ఇంకా ఇప్పుడైతే మామూలుగా తులసమ్మకు నీళ్ళు పోయాలి గదండీ! అత్తయ్య రోజు పోస్తదనమాట. కానీ నేను ఈ నడుమ నేనే పోస్తున్నానండి. ఇక్కడ పైకెక్కి కిందికి దిగటం వల్ల పొరపాటున జారితే కష్టం అని చెప్పేసి నేనే పోస్తానని చెప్తూ ఉన్నాను. ఒక నెల రోజులైందండి అసలు మున్సిపల్ వాటర్ మాకు సరిగ్గానే రావట్లేదు. ఈ నడుమ బాగొస్తున్నాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే కాఫీ అయింది. అందులో అత్తయ్య కూడా ఎక్కువగా పూర్తి నడవట్లేదు. అట్లాగని హుషారుగా ఉండట్లేదు. ఏది చేయాలన్నా నువ్వు చెయ్యి నేను తింటాను అట్లాగా అంటూ ఉందన్నమాట. సో, హెల్త్ టానిక్ అని చెప్పాను కదండీ! ఇప్పుడు మనకు సీజనల్‌గా మెయిన్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి 4 ఇంగ్రీడియెంట్స్‌తో మనం చక్కగా ఇది
ఒక టానిక్ లాగా తయారు చేసుకున్నామనుకో మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఒక చెంబెడు నీళ్ళల్లో చెక్క, యాలకులు, సోంపు, తులసి ఆకు, కొంచెం పసుపు వేసేసి బాగా మరగబెట్టుకోవాలండి. కొంచెం గొంతు నొప్పి అట్లాగనే దగ్గు ఉన్న వాళ్ళైతే 4 మిరియాలు వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇది మెయిన్గా గ్యాస్ ట్రబుల్, గొంతు నొప్పి, అలాగే రిలీఫ్ అవ్వటానికి, జీర్ణక్రియ సంబంధించినటువంటి వాటికన్నింటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. రోజు మనం పడిగడుపునైనా కూడా తాగొచ్చు, లేదు అంటే విడిగా అయినా కూడా సాయంత్రం అయినా కూడా కాఫీకి బదులు ఇది తాగొచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 10 రోజుల నుంచి ట్రై చేశానండి. గ్యాస్ ట్రబుల్కి రోజు నేను మామూలుగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడమో, జీలకర్ర నీళ్ళు తాగటమో అలా చేస్తూ ఉన్నాను. కానీ ఈ నడుమ ఇది ట్రై చేశానండి. ఇలా బాగా మరిగించి వడగట్టుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కానీ, తేనె ఇలా కలుపుకొని చక్కగా తాగేస్తే సూపర్గా ఉంటుంది. మనం కాఫీ తాగలేదన్న ఫీలింగ్ కూడా ఉండదండి. ఎందుకంటే తేనె కలిపాము, ఉడుకు నీళ్ళు, వాటిలో ఎట్లయినా కూడా కాఫీ కూడా అంతే కదండి. సో ఇంకా అత్తయ్యకి అయితే కాఫీ ఇచ్చాను. నేను ఇంకా ఈ డ్రింక్ తాగుతూ ఉన్నానండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నో కాఫీ నో టీ. సో ఇంకా అత్తయ్యతో మాట్లాడుతూ ఉన్నాను. ఏదన్నా చేయ కొంచెం దోశ పోయి, బొక్కల దోశలు పోయి అని అంటూ ఉంది. మెయిన్గా ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ శాతం ఇన్స్టెంట్ దోశలే వాడతామండి. రుబ్బుడు దోశల కన్నా ఇన్స్టెంట్ దోశలే చాలా బాగుంటాయి. కాకపోతే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. రుబ్బుడు దోశలు ఒక 2 తినే బదులు ఇవి ఒక 3 తింటాం అనమాట. అలా ఇష్టపడతాము. సరేలే ఇంకా ఇన్స్టెంట్ దోశ అని అడుగుతూ ఉంది. అందులో ఇప్పుడు మనకు కొంచెం వేడిగా ఉంటుంది, ఒక చల్లగా ఉంటుంది అని చెప్పేసి సగ్గుబియ్యం దోశలు పోసుకుందాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. ఇంకా వాటిలోకి 2 ఆలునైతే ఇలా కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను. 1 కప్పు సగ్గుబియ్యంని ఈ విధంగా సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. మనం నోట్లో వేసుకుంటే కటక్ అని అంటే ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కూడా బరకగా పట్టుకోవాలండి. ఇది ఒక చిన్న గ్లాస్ అయితే ఇంటిల్లి పాదికి అవుతాయండి, అన్ని దోశలు అవుతాయి అన్నమాట. సగ్గుబియ్యం ఏంటంటే మనం ఇలా మిక్సీ పట్టాం కదా, నానబెట్టిన తర్వాత అది మనం దోశలు వేయంగా అక్షయ పాత్ర లెక్క వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత మా మరిది గారు కూరగాయలు తీసుకొని వచ్చారండి. చాలా మంది ఏంటండి విజయ్ గారు మీకు తోడికోడలు లేదా, మీ మరిది పిల్లలు లేరా, మీ మరిదికి పెళ్ళి కాలేదా, ఇట్లాగా చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మా మరిది గారికి పెళ్ళి కాలేదండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య మాత్రం మట్టికాయలు బయట కూర్చొని ఒలుస్తాను విజయ, ఇక్కడ నేను కూర్చోలేనని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. అయితే ఎప్పటికప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటానండి. ఇంకా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత వెంటనే టేబుల్ నీట్గా తుడిచేశాను. ఇంకా ఆ తర్వాత లైట్లన్నీ ఆఫ్ చేసుకుంటానండి. వంటగదిలో మాకు లైటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత లైట్లు కూడా నేను తక్కువగానే వేస్తూ ఉంటాను. సో వీటిలోకి ఇన్స్టెంట్ దోశలోకి చట్నీ అండి. కొంచెం ఆయిల్ వేసేసి ఎల్లిపాయలు, అల్లము, కొంచెం ఒట్టిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్, వాటితో పాటుగా టమాటాలు సన్నటి సగం మీద బాగా మగ్గబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఒట్టిమిరపకాయలు కడిగి వేసాము, అది బాగా మెత్తగా కావాలి, టమాటా మెత్తగా కావాలి, కాబట్టి ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆలు కూడా బాగా ఉడికిపోయింది. పీల్ ఈ విధంగా తీస్తూ ఉన్నాను. నేను తీసుకునేది పెద్ద గ్లాసుకు మాత్రం కాబట్టి ఈ విధంగా ఒక 2 ఆలులు అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు సగ్గుబియ్యంని మిక్సీ పట్టుకొని వచ్చానండి. చూసారా, ఇలాగ కొంచెం బరకగా ఉండాలి. ఇంకా ఆ తర్వాత ఆలుని కూడా మిక్సీలో వేసేసి కొంచెం నీళ్ళు వేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యం మిక్సీ ఆడిచ్చి పోసేసాము, 2 కప్పుల బియ్యపిండి పోసేసాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆలు గుజ్జు అందులోనే వేసేసాను అనమాట. సో ఇలా వేసేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మామూలుగా ఇన్స్టెంట్ దోశలకైతే పల్సగా చేసుకుంటాము, కానీ వీటికి మాత్రం కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. సో టోటల్గా నీళ్ళు అయితే మనము తడుపుకుంటూ పోసుకుంటూ ఇలాగ చూసుకోవాలండి. కాస్త ఎక్కువగానే పడతాయన్నమాట. ఇంకా ఆ తర్వాత చట్నీకి అన్నీ వేయించుకున్నాం కదా, ఇది బాగా చల్లబడిపోయింది. ఆ తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఈ పోపు పెట్టుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకూడదండి. సో అలా వేయకుండా పట్టుకుంటేనే మీకు 2 రోజులైనా కూడా ఈ చట్నీ అనేది చెక్కు చెదరదనమాట. కానీ కొంచెం ఈ చట్నీ ఎలా ఉంటుందంటే అల్లం ఫ్లేవర్గా ఉన్నట్టుంటుంది, కానీ సూపర్ టేస్ట్ ఉందండి. కారానికి తగ్గట్టుగా మీరు ఒట్టిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇంకా పోపు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులోనే వేసేసి జస్ట్ 1 నిమిషం అలాగా అనేసి ఒక బౌల్లో తీసుకుంటే చట్నీ రెడీ. సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇడ్లీకి కానీ, దోశలకు కానీ, వేటిలోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇన్స్టెంట్ దోశలోకి వచ్చేసి ఫస్ట్ అల్లము, అలాగే కరివేపాకు, వాటితో పాటుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ వెజిటబుల్ కట్టర్లో కట్ చేసేసాను. లాస్ట్లో కొత్తిమీర వేసేసి
ఈ విధంగా మనం కట్ చేసుకుంటే నిమిషాలలో మనకు పని అయిపోతుందండి. మనం ఆనియన్స్ కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఈ సుత్తి అంతా ఎందుకులని చెప్పేసి వెజిటబుల్ కట్టర్లో వేసేసాను, అన్నీ కట్ చేశాను. ఇందులో ఏం వేసాము, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, వాటితో పాటుగా తగినంత ఉప్పు వేసేసి ఇలాగా కలిపి పెట్టుకున్నాను. అప్పుడే పూలవ్వ వచ్చిందండి. అప్పుడే అనుకుంటున్నాను అయ్యో పూలు లేవేనని, టయానికి అవ్వ వచ్చిందనమాట. డోర్ నుంచి తీసుకొని వస్తుంది, చాలా బాగుంటాయి. మనం అనుకుంటాం కానీ ఇంటి దగ్గర వచ్చే వాళ్ళే పూలు బాగా పెడతారండి. సో పూలన్నీ పెట్టించుకున్న తర్వాత మా మరిది గారు కొంచెం మల్లెపూలు కూడా తీసుకొని వచ్చారు. ఈ విధంగా పూజ చేసుకుంటానండి, సింపుల్గా చేసుకుంటాను. కొంచెం వంటంతా రెడీ చేసేసుకొని దేవుని దగ్గర కాసేపు కూర్చుంటాను ప్రశాంతంగా. మనకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి టయానికి పెట్టాలి, పూజ చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఆకలి అవుతుంది చిన్నపిల్లల్లాగా అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేశానండి. చట్నీ వేసాను, అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత పూజ చేసుకున్నాను. చాలామంది మీరు ఏం రాస్తుంటారండి బుక్కులో అని అంటూ ఉంటారు. నేను భావనామం ఓం సాయి, శ్రీ సాయి అట్లాగా మనసులో అనుకుంటూ శ్రీ సాయి అని నామం రాస్తానండి. అప్పుడప్పుడు శ్రీరామ రాస్తూ ఉంటాను. ఇంకా కాసేపు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటాను. సో ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరు ఏ విధంగానో. నాకైతే అంత పెద్ద స్తోత్రాలు అట్లాంటివన్నీ ఏం రావండి. అందరూ చల్లగా ఉండాలి, అందరిలో మనం ఉండాలని చెప్పేసి చివరిలో ముక్కొని లేస్తాను. ఇంకా ఆ తర్వాత ఈ దోశలు ఏంటంటే కొంచెము లేట్గా లేస్తాయండి అని చెప్పేసి 2 పెన్నాలు పెట్టుకున్నాను. నిజంగా ఈ నెక్స్ట్ లెవెల్ అండి. దోశలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా సూపర్గా ఉన్నాయన్నమాట. కొంచెం మీరు వెయిట్ చేసి కాల్చుకోవాలండి. అందులో మనం ఏంటంటే ఉక్కు పెన్నాల మీద చేసుకునే పాటు అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అదే మనకు నెర్లా పెన్నాలు అయితే ఈజీగా లేస్తాయండి. ఇట్లాంటి వాటి కోసమైనా మనం నెర్లా పెన్నం పెట్టుకోవాలి అని అనుకుంటాం, కానీ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఆ పెన్నాలన్నీ పాడేశాను. ఇంకా ఈ ఉక్కు పెన్నము, ఇంకొకటి అది ఏదో కొత్త పెన్నం తీసుకున్నానండి. ఒకవేళ అది కావాలంటే లింక్ పెడతాను చూడండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి దోశ చట్నీ వేసి ఇచ్చాను. అత్తయ్య కూడా చాలా బాగా నచ్చింది. మా మున్ని కూడా సూపర్గా ఉన్నాయి ఎక్క అని చెప్పేసి 3 తినిందండి. ఇంకా నేను మాత్రం 2 దోశలు క్రిస్పీగా వేసేసుకొని చట్నీ వేసేసుకొని తిన్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా దోశలు ఇది ఒక వెరైటీ అని చెప్పేసి ట్రై చేయండి. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారండి. ఇంకా ఆ తర్వాత మా చిన్నజేజి మనవరాలది శ్రీమంతం వేడుక ఉందని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అమడాలకు వచ్చేసామండి. సో ఈ వేడుక కూడా అద్భుతంగా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఇక మా చెల్లెలు ఈ వీడియో పెట్టలేదని ఏంటక్క ఎప్పుడు పెడతావని ఎదురు చూస్తూ ఉంది. సో కాబట్టి మా చెల్లి కోసం అయితే నేను ఈరోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. పాప కూడా పుట్టిందండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానమాట. సో మెయిన్గా ఏంటంటే సాంప్రదాయాలలో ఎన్నో వేడుకలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ శ్రీమంతం వేడుక అనేది చాలా ముఖ్యమండి. మెయిన్గా పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుసు, కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న జాబ్స్ స్ట్రెస్ వల్ల కొంచెం భయం అలా ఉంటుందన్నమాట. అందులో వాళ్ళు ఎక్కువ పని కూడా చేయరండి. ఇప్పుడు పిల్లల అదృష్టం అనే చెప్పొచ్చు. దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. మామూలుగా అయితే మేము అప్పట్లో డెలివరీ అయ్యేంత వరకు కూడా పని చేసేవాళ్ళము, ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యేవి. ఇప్పుడు మాత్రం అందరికీ సిజరీన్లేనండి. సో కానీ ఈ వేడుక వెనక ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది. అలాగే మన సాంప్రదాయాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి వేడుకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ శ్రీమంతం అనేది కొంతమంది 7 నెలలలో 9 నెలల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అమ్మగారు అత్తగారు ఇద్దరు కలిసి చేసుకుంటారు. కొంతమంది అమ్మగారు సపరేటు అత్తగారు సపరేటు అలాగా చేసుకుంటారు. కొంతమందికి అస్సలు పద్ధతి అనేది ఉండదండి, ఈ శ్రీమంతం పద్ధతి అనేది ఉండదు. మా అత్తయ్య వాళ్ళు కూడా నాకైతే ఎప్పుడు చేయలేదన్నమాట. ఎప్పుడైనా చేసినా ఏదో వాళ్ళకి నెగిటివ్గా ఆలోచనలు, అంటే ఏదో ఒక జరుగుతుందనే భయంతో కూడా చేయలేదన్నమాట. సో ఇట్లాగా అనమాట. ఇంకా అయితే అందరూ వచ్చారు, స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారండి. హ్యాపీగా కాసేపు అయితే సంతోషంగా చాలా బాగా నవ్వుకున్నాము. ఊర్లో ఆడవాళ్ళకి కూడా అందరు వచ్చారండి. మెయిన్గా ఇది ఏంటంటే అందరూ చేతికి గాజులు వేసి స్వీట్స్ పెడతారు కదా, ఆ గాజులు వేసేటప్పుడు కూడా ఆ గలగల సౌండ్ లోపల ఉన్నటువంటి పాపకు కానీ బాబుకు కానీ వినడం వల్ల మైండ్ అనేది ఎదుగుదలకి దోహదపడుతుందండి. మనకు మామూలుగా అయితే ఇప్పుడు 5 నెలలకు 6 నెలలకు కానీ ఖచ్చితంగా బేబీ అనేది తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మనం కల్లారా కూడా మనం చూడొచ్చు అనమాట. మా చెల్లి వాళ్ళ భర్త అనమాట గౌతమ్, చాలా మంచి అబ్బాయి, చాలా సాఫ్ట్గా చాలా బాగా మాట్లాడతారండి. నేను మొన్న కూడా కలిశాను, అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఇంతకంటే ఏం కావాలండి. అత్తయ్య గారు కానీ వాళ్ళ మామయ్య గారు వాళ్ళు కానీ చాలా బాగా చూసుకుంటారు మా చెల్లిని. ఇంకా ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చారు, బ్యాచ్లుగా స్వీట్స్ అన్నీ ఇచ్చేసి ఇలాగా ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నారు.
అలాగే ప్రతి ఒక్కరు కూడా గాజులు వేయాలండి. అదొక సాంప్రదాయము. ప్లస్ అక్షింతలు వేయాలి, అందరూ ఆశీర్వదించాలి. అప్పుడే మనకు చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారనమాట. డెలివరీ టైంకి ఎలా ఉంటుందో ఏంటో అని. ఆ భయం అనేది ఈ శ్రీమంతం వేడుకల వల్ల కూడా పోతుందండి. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ మనవడు పోయి ఒక స్వీట్ పట్టుకరా అంటే తీసుకొని వచ్చాడండి. అది తిన్నాము. ఇంకా అందరికీ నచ్చి ఇంకొకటి పట్టుకరారా అని చెప్పేసి మడసంగా అందరం తినేసాము. ఇంకా మా చిన్నాన్న మనవరాలండి, ఈ అమ్మాయి కానీ పెద్ద అమ్మాయి కానీ చాలా చక్కగా డ్యాన్సులు వేస్తారనమాట. సో పిల్లలకు చిన్నప్పటి నుంచే డ్యాన్సులు కానీ కరాటే కానీ ఇట్లాంటివన్నీ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. మా పిల్లలకి ఏవి నేర్పించలేదని ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఇంకా అందరు కూర్చున్నారండి. అయితే చాలామంది నన్ను ఎక్కువగా అక్క గర్భిణీ స్త్రీలకి ఏదో ఒక టిప్పు చెప్పండి అక్క అని అంటూ ఉంటారు. సో నేనైతే ఎక్కువ శాతం 3 months అంటే 3 నెలల తర్వాత రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 2 చుక్కలు నెయ్యి వేసేసుకొని తాగేదాన్ని. అలా తాగటం వల్ల ఉదయం మోషన్ అయితేనేమి, డెలివరీ అయిన తర్వాత బేబీకి మట్టి ఉండటము అలాంటివన్నీ ఏవి ఉండవండి. ఈ టిప్పు మాత్రం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. సో బంధువులందరూ అంటే మా చిన్నాన్న వాళ్ళు ఇద్దరు, అలాగే అత్తయ్య వాళ్ళు ఇద్దరు అనమాట. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరు కలిశారు. సో ఏ జనరేషన్ వాళ్ళదేనండి. మేమంతా ఒక ఏజ్ అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకొక జనరేషను. సో ఇట్లా అందరు కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటే ఎన్ని మాటలు బయటకు వస్తాయో కదా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి వేడుకలకు హాజరు కావాలండి. మీకు అందరికీ తెలుసు కదా, మా అక్క వాళ్ళంతా వచ్చారు. ఇంకా శ్రీమంతం వేడుక అయితే సూపర్గా జరిగింది. భోజనాలు కూడా ఇంట్లోనే చేపించారు కాబట్టి చాలా బాగుందండి. అసలు అందరికీ బాగా నచ్చిందనమాట. ఇంకా లాస్ట్లో గిఫ్ట్ మనకి ఇస్తారు కదా, ఈ విధంగా తీసేసుకొని వెళ్ళాము. అయితే మనకు ఊర్లలో చావిడి ఉంటుంది చూడండి. చూసారు కదండి శ్రీమంతం వేడుక. మీ ఇళ్ళల్లో ఎన్ని నెలలలో చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా అక్క మా వదిన వచ్చారు కాబట్టి అమడాల నుంచి చెన్నంపల్లికి చాలా దగ్గరండి అని చెప్పేసి అందరం కలిసి బయలుదేరామండి. శివవరం అని వస్తుంది అనమాట. అక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. రథసప్తమికి స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడతాయని చెప్పేసి చాలా బాగా చేస్తారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత శనగకట్టె ఉండిందండి. చాలామంది శనగకట్టెకి బుడ్డలన్నీ ఒలుసుకొని తింటూ ఉంటారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదండి. శనగకట్టెను నీట్గా కడిగేసి ఆ బుడ్డను చెట్టు మీదనే అలాగా తింటేనే నాకు తృప్తి అనమాట. ఇలా ఎంతమంది తింటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇల్లు ఎంతవరకు వచ్చిందని చాలామంది అడుగుతూ ఉన్నారని చెప్పేసి పదరా ఇల్లు చూద్దామని చెప్పేసి మా అన్నయ్య కొడుకు నేను ఇలాగా వచ్చామండి. సో ఇదేంటంటే మా అన్నయ్య వాళ్ళు చుట్టూరు రాయి కటకంతోనే పైకి లేపారనమాట. పైన ఒకవేళ ఇటుకలు పెట్టి కట్టించుకోవచ్చు అని చెప్పేసి కింద మాత్రము చుట్టూరు రాయి కటకం వేశారు. అప్పుడు ఇల్లేమో చాలా పెద్దగా అనిపిస్తుంది, ఇప్పుడు ఇల్లేమో నాకు చిన్నగా అనిపించిందండి. అంటే కట్టిన తర్వాత మనకు సరిపోతుంది. ఈ కాలము మనకు వర్కర్స్ కూడా పలకట్లేదు కాబట్టి ఈ ఇల్లు అయితే హ్యాపీ అండి. చిన్నగా దేవుని గది వచ్చింది. బెడ్రూమ్స్ అయితే చాలా బాగా పడ్డాయి. హాల్ కూడా బాగా పెద్దగా ఉందండి. సో ఇక్కడ అటకలు కూడా పాత మోడల్లో ఇట్లా అంటే ఎక్కువ లావుగా ఉండేటట్లు వేశారనమాట. నేను అన్న ఎందుకురా అంత లావుగా వేశారంటే వాళ్ళే వేశారత్తా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా పైకి వచ్చామండి. అయితే పైన 2 bedrooms ఇట్లాగా హాల్ లాగా ఉంది, ఒక బాత్రూమ్ ఉందండి. అయితే నేనేమంటున్నానంటే మాకు ఒక రూమ్ ఇరా అంటే లేదత్తా ఎవరి రూమ్ వాళ్ళు కావాలి అంటే ఆ పెద్దత్త కానీ నువ్వు కానీ ఏసీలు బిగించుకోండి అని తమాషగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇల్లు అయితే 3/4% అయిపోయిందండి. నెక్స్ట్ శ్రావణ మాసంలో గృహప్రవేశం ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా అమ్మ దగ్గరికి వచ్చాము. మీకు అందరికీ తెలుసు కదండి మా అమ్మ. అయితే మా పిన్ని కోడలండి, మీరందరికీ తెలుసు కదా. సో ఇంకా ఆ పాప నాకు ఇవి వద్దు, నేను అంతకైతే కవర్లో పెట్టుకుంటాను అని చెప్తూ ఉంది. ఇంకా మా అక్క చెల్లెలందరం అయితే మా వాడికి తీసుకెళ్ళని చెప్తూ ఉన్నాము. సో చిన్న ఇల్లు అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ ఇంట్లోనే బరగొడ్లు, ఆవులు, ఎద్దులు అన్నీ పెరిగాయి అనమాట. నిజంగా అట్లా పెరిగిన ఇంట్లో మనం సంసారం చేస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా కూడబడుతుందని ప్రతి ఒక్కరు పెద్దలు అంటూ ఉంటారండి. నిజంగా అంత చిన్న ఇల్లు అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చల్లగా చాలా బాగుంది. ఇప్పుడు అవన్నీ పెట్టారు చూడండి, అవన్నీ గాడిపాలు అనమాట. ఒకప్పుడు అందులోనే వాటికి అన్నిటికీ బరగొడ్లని అట్లా కట్టేసేవాళ్ళు అనమాట. ఇంకా అమ్మ ఉండి పచ్చడి తీసుకెళ్ళు మీకు సపరేట్గా దంచి పెట్టానని చెప్పేసి చింతకాయ తొక్కు ఇలాగా తీసి పెట్టిండిందండి. కర్నకాయ పచ్చడి కూడా ఖచ్చితంగా అమ్మనే పెడుతుంది అనమాట. ఈ పచ్చళ్ళన్నీ ఎప్పుడు అమ్మనే పెట్టిస్తుంది. మా వదిన కూడా చక్కగా నీట్గా సర్ది మాకు పంపిస్తూ ఉంటుంది. సో ఇంకా వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి ఎవరికైనా అంతే. అదేంటో ఒకలాంటి అనుభూతి అనమాట. మనం కోట్లు పెట్టి మన ఇళ్ళల్లో ఉన్నా కూడా ఆ క్షణం మనం పుట్టింట్లో ఒక్క క్షణం ఉన్నా కూడా అదొక మనిషికి హ్యాపీనెస్, బలము, ఎంతో బలం వచ్చినట్టుగా అట్లాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే మేము మామూలుగా
శివవరం మీదనే వెళ్తామండి. మామూలుగా అయితే ఇంతకుముందు కవుకు పనిగానిపల్లె అట్లాగా వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ షార్ట్ కట్ పడిందండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇంకా మేము చాలా తొందరగా వస్తామన్నమాట. సో వయా బనిగానపల్లె మీదుగా ఇలాగ వచ్చేసాము. మా బావ వాళ్ళు అంటే మీకు అందరికీ తెలుసు కదండి, బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ తమ్ముడైనటువంటి బీసీ రాజారెడ్డి గారు. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి కదండి. సో వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇలాగ ఇచ్చారనమాట. ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే తపన వస్తుందన్నమాట. ఇంకా బనియాన్పల్లె ఇదే ఏరియాలోనే ఇంకా మా బావ వాళ్ళు కూడా ఉండేదన్నమాట. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ ఉందండి. సో అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళు పుష్పాభిషేకం ఇక్కడేనండి అద్వైతంలో చేస్తూ ఉన్నారనమాట. మీకు అందరికీ తెలుసు కదా, అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ ఫ్లాట్స్ అన్నీ కట్టించి ఇస్తూ ఉంటారు. ఊరికి కొంచెం దూరంలోనే చాలా ప్రశాంతంగా సూపర్గా ఉందండి. చాలామంది అసలు ఏంది అసలు సెక్యూరిటీ లేదా అని అంటూ ఉంటారు, కానీ సెక్యూరిటీ చాలా చక్కగా ఉంది. చాలా మంది కూడా ఇక్కడ చేరారండి. ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్న ఏంటబ్బా ఇంత దూరం వచ్చారంటే చాలా ప్రశాంతంగా ఉంది అక్క అని చెప్తూ ఉన్నారు. సో మేము వచ్చేసరికి స్టార్ట్ అయిందనమాట పుష్పాభిషేకము. నాతో పాటు మా మేనత్త కూతురు అలాగే రాధ, ప్రమీల వచ్చారండి. మా మేనత్త కూతురు మామూలుగా మహాశివరాత్రి అప్పుడు కాలినడకన వెళ్దామని చెప్పేసి వచ్చారు హైదరాబాద్ నుంచి సరితమ్మడి వెళ్ళటానికని. నేను కూడా వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదండి. పుష్పాభిషేకం మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎక్కడైనా కూడా అండి. నంద్యాలలో ప్రతి ఒక్కరు నెలకు ఒకసారి పెట్టించుకుంటుంటారు. అలాగే వారం రోజు వారాలు చేసే వాళ్ళైతేనేమి, పారాయణం చేసే వాళ్ళైతేనేమి, అలాగే సత్యవ్రతాలు ఇట్లాగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయన్నమాట. సో బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికైనా కూడా అన్యాయం జరగదండి. ఆయన నమ్ముకుంటే ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారనమాట. నేను చాలా బాగా నమ్ముకున్నాను. ఏ కష్టం వచ్చినా కూడా బాబా ఏంటి నాకు ఇంత కష్టం అని అలాగ అడుగుతూ ఉంటాను. పుష్పాభిషేకం అప్పుడు సాంగ్ పెడతారు, చాలా బాగుంటుందండి. అసలు ఆ సాంగ్ వినుకుంటేనే మనం లీనమైపోతాము. కానీ మీకు ఇది నేను పెట్టడానికి కాపీరైట్ పడుతుందని చెప్పేసి పెట్టలేదు. సో ఇంకా మనకు సాయంత్రం మాత్రం కొంచెం బిస్కెట్ అలా టీ ఇస్తారు. మనం ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదండి. ఎవ్వరి శక్తి కొద్దీ వాళ్ళు పుష్పాభిషేకం కానీ సత్యవ్రతాలు కానీ చేయించుకోవచ్చు. ఇంకా సాయి రాత్రి కూడా పెట్టించుకోవచ్చండి. అది ఎవరి వీలుని పట్టించి వాళ్ళు చేసుకోవచ్చు. ఒక 2 కానీ 5 మంది కానీ 10 ఇళ్ళు కానీ పిలుచుకోవచ్చు. సాయి సేవకులే వచ్చి చక్కగా పూజ చేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కానీ మేమందరము కూర్చొని స్నాక్స్ తినేసాము. ఆ తర్వాత మనకు భోజనం కూడా ఉంటుందండి. మనకు చేత కాకపోతే కొంచెం ఉప్మా, పప్పుల పొడి, ఇంత పెరుగన్నమైనా పెట్టొచ్చు, వట్టి పెరుగన్నమైనా పెట్టొచ్చు. బాబాకి ఇష్టం కాబట్టి జొన్న రొట్టె లేకపోతే నూనెకాయ మన ఇష్టం అండి. ఆర్భాటంగా చేసుకోవాల్సిన అవసరమే లేదు. సింపుల్గా పెట్టుకొని మనసు ధ్యానం అంటే మనసు లగ్నం చేసేసుకొని ఈ పూజ చేసుకుంటే మన ఇంటికి మంచిది, మన పిల్లలకు కూడా మంచిదండి. కూడా ఇంత ముందుకు బాబాకు పుష్పాభిషేకము, సాయి రాత్రి ఇట్లాగా చేసామన్నమాట సత్యవ్రతాలు. సో మన ఇంట్లలో అప్పుడప్పుడు ఇలాగ పూజలు చేయించుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ నేను కూడా చేసుకోవాలనుకుంటున్నాను. బాబా దయ అండి. ఏదైనా కూడా మనకు సంకల్పం ఉండాలి, బాబా దయ ఉండాలి, పిలుపు రావాలి, ఏదైనా కూడా అంతేనండి. ఇంకా ఆ తర్వాత పూజ చేయిస్తున్నది మాత్రము మా చిన్నత్తయ్య కొడుకులండి. వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారనమాట అద్వైతంలో. చక్కగా చాలా బాగా హ్యాపీగా ఉంటారండి తోడికోడళ్ళు. సో మేము ప్రతి పూజకైతే అటెండ్ అవుతాము. ఇంకా ఇప్పుడు ఈడ పూజ చేస్తున్నది చిన్న కొడుకు, చిన్న కోడలు. ఫస్ట్ హారతి ఇచ్చినది మాత్రం పెద్ద కొడుకు, పెద్ద కోడలండి. సో బాబా వారిని ఒకసారి చూడండి, ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో. మీరు బాగా గమనిస్తే బాబా వారి పటము కళ్ళు ఆర్పకుండా ఒక 5 నిమిషాలు చూస్తే మన జీవితంలో ఉండే బాధలు కానీ ఏదైనా కూడా ఏం బాబా ఇలా జరిగిందని మనం ఆయన వైపు చూసామనుకో, ఒక్కొక్కసారి మనల్ని చిరునవ్వుతో నవ్వినట్టుగా, ఒకసారి కోపంగా చూస్తున్నట్టుగా అలాగే కనపడతారండి. నేను ఉదయం లేవంగానే ఏం బాబా ఈరోజు నాకు పని తొందరగా అవనిస్తావా లేదా అట్లాగా మాట్లాడుతూ ఉంటానండి. కోపం వచ్చినా సంతోషం వచ్చినా బాబాతోనే షేర్ చేసుకుంటాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకి చూపిస్తూ ఉన్నాను. అబ్బా చింతకాయ తొక్కు ఎంత బాగా రోట్లో రుబ్బారు మీ అమ్మోళ్ళు అని అంటూ ఉంది. రోట్లో రుబ్బుకుంటే చింతకాయ తొక్కు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కలర్ కూడా ఎంత బాగుంటుందంటే నిజంగా ప్రతి ఒక్కరింట్లో చింతకాయ తొక్కు ఉండాలండి. అది మంచిదన్నమాట, మనకు లక్ష్మీదేవితో సమానము. ఇంకా ఆ తర్వాత ఉదయాన్నే మా మేనత్త కూతురండి ఇట్లా కాలినడకన శివరాత్రి రోజు వెళ్ళాలి అని వచ్చేసిందని చెప్పాను కదా. సో సరిత అలాగే మా ఫ్రెండ్ తులసి, సరోజక్క ముగ్గురు కలిసి ప్రయాణం చేశారండి. ఇంకా అక్కడ మామూలుగా వెంకటాపురం దగ్గర దిగి వెళ్తారు కదా. ఇప్పటికీ సరిత కాలినడకన ప్రతి శివరాత్రికి ఈ విధంగా ఇది 9వ సారో 10వ సారో అండి ఇలాగ వెళ్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ సారి కూడా నువ్వు ఖచ్చితంగా రావాలి అక్క అని చెప్తూ ఉంది. ఆ శివుని దయ వలన, కృప వలన
నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను. ఇంతవరకైతే వెళ్ళలేకున్నాను. ఎంతమంది కాలినడకన శివరాత్రి రోజు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండీ! ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, త్వరలోనే ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తానండి. ఫ్యామిలీ వ్లాగ్స్‌తో వస్తాను. ఓకేనా? మీకందరికీ సంతోషమే కదండీ! బాయ్ అండి.